వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లోక్సభ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. వైఎస్ఆర్సీపీ ఆర్యూఎఫ్ రాయలసీమ అభివృద్ధి వేదికలకు సంపూర్ణ మద్దతు. కాంగ్రెస్ పార్టీ మాదిగ నాయకులకు మోసం చేసింది. ఆరూర్ రమేష్. సుల్తానాబాద్ లోని జవహర్ నగర్ లో చలివేంద్రం ఏర్పాటు. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూర్ రమేష్. ఈ సందర్భంగా ఆరూర్ రమేష్, కోలాట బృందాలు, డప్పు చప్పులతో బీజేపీ కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో మాదిగలకు ఒక సీటు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ మాదిగల పొట్ట కొడుతుంటే బీజేపీ పార్టీ ఆకలి బాధను తీరుస్తుంది. మీ అందరి ఆశీస్సులతో గెలిచి తీరుతా వర్ధన్నపేట నియోజకవర్గంకు మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల కొరకు జిల్లాలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం నాస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి డీసీపీ అశోక్ కుమార్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి వి రాములతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికల్లో భాగంగా మీడియా ప్రతినిధులు తమ వంతు కృషి చేసి పూర్తి స్థాయిలో ఓటింగ్ జరిగేలా సహకరించాలి. డీసీపీ మాట్లాడుతూ, జిల్లాలో లోక్సభ ఎన్నికల నిర్వహణ కొరకు 3C ఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు రావడం జరిగిందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇందులో భాగంగా ఏంటంటే మనకి ఇక్కడికి బయట నుంచి కొందరు క్యాంపెయినర్స్ రావడం జరుగుతుంది. ఏదైనా క్యాంపెయిన్ ఉన్నా, లేకపోతే రోడ్ షో ఉన్నా, మీటింగ్ ఉన్న దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు లాస్ట్ 48 hours లో ఇక్కడ ఉండడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ కి ఇంతకుముందే మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో మా సైడ్ నుంచి కూడా ఎక్కడైనా ఈ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బయట హోటల్స్ కావచ్చు, లాడ్స్ కావచ్చు, ఇంకా వేరే వేరే గెస్ట్ హౌస్ అక్కడ ఉన్నాయంటే అక్కడ మనము సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్, ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. అక్కడ ఇట్లా బయట నుంచి వచ్చి క్యాంపెయిన్ నుంచి ఇక్కడ ఉండడం అంటే యాజ్ పర్ ఎన్సీసీ ప్రొవిజన్ ప్రకారంగా ఫర్దర్ ప్రొవిజన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లాస్ట్ 72 hours లో 6 FST టీమ్స్, మనకి 9 FST టీమ్స్ ఉంటాయి, 9 SST టీమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా 24/24 hours విజిలేట్ ఉంటాయి. అన్ని SST లో కూడా మనకి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ కావచ్చు, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కావచ్చు, రిమైనింగ్ SSTs కావచ్చు, ఏ ఒక్క వెహికల్ ని కూడా చెక్ చేయడం వదిలిపెట్టకుండా ప్రతి వెహికల్ ని చెక్ చేయడం. FST టీమ్స్ కూడా వాళ్ళకి వచ్చిన కంప్లైంట్స్ ని CVG లో కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ లో వచ్చిన కంప్లైంట్స్ కానీ వాటిని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడం. అక్కడ ఏదైనా ఈ బ్రైబరీ ప్రాక్టీసెస్ ఉన్నాయో, ఈ మనీ డిస్ట్రిబ్యూషన్, లెక్కల డిస్ట్రిబ్యూషన్ అట్లాంటివి వస్తే ఇమీడియట్ గా దాన్ని మన FST ద్వారా అక్కడికి వెళ్ళి FIR ఫైల్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. సో ఇవన్నీ ఎటువంటి జరగకుండా ఇంతకుముందే మనము పొలిటికల్ పార్టీస్ కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మోడల్ కోడ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతకుముందు డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీ అంటే మన ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, GST మిగతా వాళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ వాళ్ళతో పాటు మన స్పెషల్ పార్టీస్ కూడా దే విల్ బి డూయింగ్ కాంబింగ్ ఆపరేషన్ ఇన్ ఏరియా డామినేషన్. మన దగ్గర ఈ సర్వేలెన్స్ కోసం డ్రోన్ కూడా. సో లాస్ట్ 3 days till the war gets over and till the reaches the economic sector, the drone will be doing surveillance. Other than that, ఈ బయట నుంచి వచ్చిన ఫోర్స్ కి కూడా మనం బ్రీఫింగ్ ఇచ్చాం, మన మెన్కి కూడా మనం బ్రీఫింగ్ ఇచ్చాం. అది వీళ్ళకి సంబంధించి ఎట్లా ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఎట్లా ఈ క్యూ లైన్ మెయింటైన్ బేసిక్లీ విచ్ ఇస్ ఇంపార్టెంట్ పోలింగ్ డే రోజు.
ఇంకా వాళ్ళకి కొంచెం సెన్సిటైజ్ చేయడానికి మనం వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. క్యూ లైన్లో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్, ఈ ఓల్డ్ పీపుల్, సీనియర్ సిటిజన్ అండ్ చిల్డ్రన్తో పాటు ఉన్న మహిళలు అండ్ హ్యాండిక్యాప్ పర్సన్ కోసం దే షుడ్ నాట్ allow them to be in queue. They should allow them directly without being queue. అది కూడా మనం మనకి చెప్తాం. ఈ FSC is running continuously. ప్రతిరోజు సీజర్ జరుగుతుంది అండ్ ఎలక్షన్ హోల్ డే వరకు ఇది రన్నింగ్ కంటిన్యూస్లీ. లాస్ట్ 48 అవర్స్లో మనకి ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అది కూడా ఈ పొలిటికల్ పార్టీతో అండ్ ఆఫీసర్కి మనం బ్రీఫింగ్ చేసాం. సో అది కూడా మనం మెన్షూర్ చేస్తాం. లాస్ట్ 48 అవర్స్ డ్రైవ్ కూడా ఉంటాయి, అది కూడా విత్ కోఆర్డినేషన్ విత్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అది కూడా మనం మెన్షూర్ చేస్తాం దట్ ఇట్ విల్ బి నో బయింగ్ షాప్స్, ఎనీ డిస్ట్రిబ్యూషన్ కైండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పేపర్స్ విల్ నాట్ దేర్ ఆన్ లాస్ట్ 14 months. అంతే. ఎనీ డౌట్ మీ తరఫు నుంచి, ఎనీ క్వశ్చన్ మీ తరఫు నుంచి థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికల వేళ వరంగల్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓటర్లను ఆకర్షించుకునేందుకు నేతలు పడరాని పాటలు పడుతున్నారు. వర్ధన్నపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారితో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎల్ఈడీ తెరలపై ప్రదర్శించి ప్రజలకు వివరించారు. మరోసారి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోగస్ మాటలకు ప్రజలు మోసపోవద్దని ఈ సందర్భంగా ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీట్ నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతానాన్ని నిరూపించుకో నీ భాషలోనే. రుణమాఫీ చేస్తా డిసెంబర్ అనే ఫస్ట్ సంతకం పెడతారు. చూడండి ఏం మాట్లాడుతాం. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్న ఉమ్మడి బ్యాంకు 2 లక్షల కోట్లు డిసెంబర్ చంద్రశేఖర్ రుణమాఫీ చేసిన ఓట్లు కాకపోతే నేనేం చెప్తున్నా రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఉమ్మడిపై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని 9 నాటి మార్పు చేస్తారు. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ కూడా కారు గుర్తు పోటీయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరికీ మరొకసారి మనం చేస్తూ ఉన్నా. మరి దయాకర్రావు గారు 10 అవార్డులు తీసుకొచ్చారు. పల్లెప్రాంతంలో 10 అవార్డులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దార్శనికంలో కూడా పల్లెప్రాంతంలో #1 రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఏర్పాటు తీసుకొచ్చినటువంటి 10 అవార్డులే కాదు. ఇక వాళ్ళు కూడా చెప్పడానికి 10 కానీ 20 పెట్టాలి. 20 పెట్టే కూడా 19 మనకి వచ్చింది. అంటే ఆలోచించాలి రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుంటారు. బిల్లుల తర్వాత విద్యుత్ చెట్టు కూడా, ఆసరా పెన్షన్ల రూపంలో కూడా, కళ్యాణ రూపంలో కూడా అనేక ఎక్కువ ఒక రోజంతా గడుపుతుంది. మనం ఆ రోజంతా అనేక సందర్భాలను చూసిన తర్వాత ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. పంటలు పండకపోతే, నీళ్లు రాకపోతే, ఇక్కడ అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఆగిపోతే, పంటలు పండకపోతేనే మొగుళ్ళు చూసి మహిళలు యువత వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఆ ముందుకు వచ్చే వాళ్ళందరూ కూడా తప్పకుండా కాదు పోటీ చేయాల్సిందిగా కోరుతూ ఉంటారు. సిగ్గు లేదు. ఇప్పుడు ఏమంటారు? నీళ్ళు కావాలి. అప్పుడు నీళ్ళు వద్దు వరిపోతారు, నీళ్ళు కావాలంటే కేసీఆర్. దయచేసి ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం యొక్క కరెంట్ లేదు, కష్టపడ్డారు. మోటార్లు కాలిపోయి, స్టార్టర్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి. ఆ రోజు గుర్తు తెచ్చుకోండి. నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం. ఈ ఆకే వాళ్ళలో శుద్ధ నీళ్ళు ఇప్పుడు కూడా బంద్ అయ్యాయి. ఈ రోజు మనం కేసీఆర్ ఉన్నప్పుడు ఆకే వాళ్ళు ఇంత ముఖ్యం.
కాలువ నీళ్ళు అలా వదిలిపెడితే మన బాయిలలో నీళ్ళు ఉండేది, బోర్లలో నీళ్ళు ఉండేది, 24 గంటలు ఇచ్చాడు భార్గవం. అసలు ఓడగొట్టుకుంటుంది. దయచేసి తను మస్తు శాఖలు చెప్పినట్టు ఆశపడ్డాం 2000 పెన్షన్ ఇచ్చిండు. ఏ రాష్ట్రంలో 2000 ఇచ్చిందా? కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో 400 కంటే ఎక్కువ లేదు. పాప ముసలిలో 2000 ఇవ్వాలని పట్టుబట్టి ఇచ్చాడు. కేసీఆర్ పెద్ద కొడుకు అన్నాడు, 4000 వాడు అన్న వరకే పెద్ద కొడుకు తీసేది. 40 ఏళ్ళ రాజకీయాలు ఉన్నా నాకు నచ్చిన వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు. ఒక ఎన్టీ రామారావు, రెండోది కేసీఆర్ గారు. ఈ సందర్భంగా చెప్తున్నాను, ఎన్టీ రామారావు తెలుసు, మా అక్క జిల్లాలో డాక్టర్ గుర్తు పెట్టారు. ఈ రోజు కేసీఆర్ వచ్చిన తర్వాత మహిళల కోసం ఆలోచించాడు, రైతుల కోసం ఆలోచించాడు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటండి, రేవంత్ ఎవరో కాదు, నా శిష్యుడే. మోసాలు చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, జిమ్మిక్స్ చేస్తాడు. జనం అంతా నమ్మని మోసపోతే జనం పోని అంటాడు. గోదావరికని రెడ్డి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. 13న జరిగే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి వంశీకృష్ణను భారీ మెజార్టీతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబును గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు సరోజన గారు కార్పొరేటర్. థ్యాంక్ యూ. సరోజన రమేశ్వర లేదు, ఒక్క నిమిషం. సరోజన గారు అదేవిధంగా దాంతో పాటు రెడ్డిస్ అనే అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జగన్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. డెఫినెట్లీ ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఆనాడు మా రాష్ట్ర మీరందరూ ప్రతిపాదించారు. నేను పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ మహాశయులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ సోదరులకి 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల సందర్భంలో మరి విద్యావంతులు, మేధావులు, ప్రగతిశీల సమాజానికి సంబంధించిన అనేక మంది పెద్దలు, అదేవిధంగా కార్మిక నాయకులు, సామాజిక స్పృహ ఉన్న అందరినీ కూడా కోరుతాం. నియోజకవర్గానికి సంబంధించిన ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, పని చేయాలనే ఆసక్తి ఉన్న వ్యక్తి పెద్దలు వెంకటస్వామి గారి మన్వడుగా గడ్డం వంశీకృష్ణ గారిని పార్లమెంట్ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేయడం, యువతరానికి అవకాశం ఇవ్వాలని, యువతరానికి ఆదర్శంగా నిలబడాలని, ఉపాధి కల్పన విషయంలో కానీ ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి నేనున్నానే యువతకు ధైర్యం చెప్పడానికి ఆలోచన చేసి అభ్యర్థిత్వాన్ని ముందరకు పెట్టడం జరిగింది. వారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సుల్తానాబాద్ పట్టణంలోని జవహర్ నగర్ లో మాజీ వార్డు సభ్యురాలు కొండ శ్రీధర్ రజిత ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్కుమార్ హాజరై మాట్లాడుతూ ఎండాకాలం విపరీతమైన ఎండలు కొడుతున్న నేపథ్యంలో మాజీ వార్డు సభ్యురాలు కొండ రజిత ఆధ్వర్యంలో చలివేంద్రంను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, అన్ని దానాల కన్నా అన్నదానం, మంచినీటి దానం చాలా పుణ్యమని, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అలాగే ఈ సమస్త జీవరాశులకు కూడా ప్రతి
ప్రతి ఒక్కరూ మంచినీటిని అందించాలని కోరారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులోని జవహర్ నగర్లో ఇది మంచి షాపింగ్ ఏరియా. చాలామంది వస్తుంటారు కస్టమర్స్. వాళ్ళకు ఈ ఎండాకాలం కాబట్టి వాళ్ళ దాహాన్ని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సుల్తానాబాద్ పట్టణం అని పాత సిటీ కేబుల్స్ అంది అంటే జవహర్నగర్లో మొత్తం మహిళలు ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. మీకు ఎక్కువ మంది జన సముదాయం ఉండే ఈ ప్రదేశంలో గత 10-15 రోజుల నుండి విపరీతమైన ఎండలు అంటే 40 డిగ్రీల పైబడి ఎండలు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా అక్షరస్తుతి మంచి రోజు. ఈ రోజు నుండి నీళ్ళదానం చేద్దామని మాజీ వార్డు సభ్యులు కొండ రైత శ్రీధర్ గారు వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానం, నీళ్ళదానం. నీళ్ళదానం చేయడం వల్ల దాహంతో ఉన్న వారికి దాహం తీర్చడం వల్ల ఈ కడుపు చల్లకుండా అని చెప్పి వాళ్ళు దీవించిపోతారు. ఆ దీవెనలే మనకు 100 కోట్లతో సమానం. కాబట్టి ఈ ఎండ తీవ్రత తట్టుకోవడం కోసం ప్రతి ఒక్కరు నీళ్ళు ఎక్కువ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పక్షులు, జంతువులకు కూడా మనం నీటి దాహాన్ని తీర్చాలి. ఎందుకంటే వాటి కూడా ఎట్లయితే మనమైతే భూమికి రావడానికి దేవుని ద్వారా ఎన్ని అనుగ్రహాలు తీసుకొని వీటికి వచ్చిన బాధ్యత కాబట్టి వాటిని కూడా సంరక్షించాలి. ఈ సుల్తానాబాద్ పట్టణంలో ఇలాగే గల్లీలలో ఎక్కడైనా కూడా చలివేంద్రాలు పెట్టి ప్రజల దాహాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, సిరిసిల్ల ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు. నేతన్న చౌక్ వద్ద కేసీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో దేవుని పేరు ఉండాలని, జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లా అని పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు. రాజన్న ఆలయానికి కేంద్రాన్ని ఇక్కడి ఎంపీ బండి సంజయ్ ఏమీ అడగలేదని, మొన్న వచ్చిన ప్రధాని మోడీ ఏమివ్వలేదని మండిపడ్డారు. చేనేత కార్మికులు అంటే బీజేపీకి లెక్కలేదని, చేనేత మీద జీఎస్టీ విధించిన ఏకైక ప్రధాని మోడీ అని, బీజేపీ ప్రభుత్వం ఒక సంక్షేమ పథకం కూడా రాష్ట్రంలో ఒక ఇంటికి రాలేదని విమర్శించారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, మంచి రచయితల సిరిసిల్లలో ప్రత్యేక అశోక్ కుమార్ లాంటి రచయిత ఉన్నాడు. ఇక్కడ మేధావులు ఉన్నారు, తెలుగు కల వాళ్ళు ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది, నేను ఇక్కడ మొత్తుకోవచ్చు, నువ్వు అక్కడ మొత్తుకోవచ్చు. వాళ్ళు ₹1 కూడా నేను బండి సంజయ్ అడగలేదు, నరేంద్ర మోడీ ఇవ్వలేదు. నేను ఒకటే మాట మీకు మనం చేస్తాను, మీ చేనేత కార్మికులు ఎక్కువగా నివసించేటువంటి గతంలో ఇక్కడ చాలా ఆత్మహత్యలు జరిగినాయి. మానేరు నది ఎట్లా సజీవ నది చేసుకున్నామో, మిడిమానేరు ఎంత బ్రహ్మాండంగా కలకలలాడుతున్నామో దాన్ని మొత్తం ఎండబెట్టారు. మరి గోదావరి నది పోతే తెలంగాణకు ఒక ఆశ పోతే ఇక్కడి నుంచి మనకు నీళ్ళు రావాలి, ఏ విధంగా మనం బ్రతకాలి. కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. ఏం చేయకుండా బట్టుగానే గాలి గత్తన ఓటిస్తామంటే మన బతుకులు కూడా గావరైతే తప్ప మనకు లాభం జరగదు. వెర్రి ఆవేశం కాదు, నినాదాలు చెప్పడం కాదు, మంచిగా ఆలోచించి చర్చించి మీకు ఇంకా 3-4 రోజులు టైం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా చేనేత బిడ్డలకు మనవి, ఒకనాడు మీరు చచ్చిపోతుంటే నేను బాధపట్టలేక ఏడ్చి పార్టీ నుంచి 50 లక్షలు తెచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని బతుకమని నేను బదిలాను. రాజులుగా అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు ఇచ్చినారు, పార్లమెంట్లో కొట్లాడినారు. 2001 నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు, ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు. ఒక అడ్వకేటు ఇక్కడనే సిరిసిల్ల రాజేశ్వరరావు గారు, మీ అందరికి తెలుసు వారి సేవలు. వారి మేనల్లుడే మన వినోద్ కుమార్ గారు. కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి
అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి. మీ అందరిని నేను కోరుతా ఉన్నా, ఈ గడ్డ, ఈ కరీంనగర్ గడ్డ, నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంట్ మీద రాజీనామా చేశాను. మీరే అందరూ కూడా నాకు సర్ది కట్టి 2.5 లక్షల ఓట్లతో గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్రూషియల్ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి, గులాబీ జెండా గౌరవం కాపాడాలి. బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకు వెళ్లాల్సి ఉంది. మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుకుంటూ అడుగుతా, కోరుతా ఉన్నా. ఒక మాట ఒక మాట చెప్పాలి మీరందరూ. ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు. సిరిసిల్ల జిల్లా ఉన్నానా పోవన్నా? ఉన్నానా? సిరిసిల్ల జిల్లా ఉండాలి అంటే ఇక్కడ వినోద్ కుమార్ గెలవాలి. ఎందుకంటే తీసేస్తా అంటే కూడా అడ్డం పడి కొట్లాడేటోడు, యుద్ధం చేసినోడు కావాలి. మీరు నాకు బలాన్ని ఇస్తే సిరిసిల్ల జిల్లా కాపాడే బాధ్యత నాది. ఇంతకైనా యుద్ధం చేద్దాం. ఇప్పుడు దయచేసి ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా, గోదావరి జలాలు కాపాడుకోవాలన్నా, మన నేత కార్మికుల యొక్క బతుకులు మళ్ళా మునుపట్లక బాగుండాలన్నా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం వినోద్ కుమార్ గారిని గెలిపించాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకు వెళ్ళాలి. అక్కడ కూడా సభ ఉంది కాబట్టి మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటామని. జై తెలంగాణ. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మసాయిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఛాయ్ అమ్ముతూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారంటీలు అమలు చేశామని, రాబో రోజుల్లో ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా బెతంచెర్ల పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.